సో మీరేమో ఇన్స్టాగ్రామ్లో చాలా మంది అడుగుతున్నారు బ్రో ఇన్స్టాగ్రామ్ పెద్ద డైలీ రావట్లేంటి వీడియోస్ అని చెప్పి. వెనక వ్యూ నేను ఎంత వెళ్ళాలి చెప్తున్నాను, అసలు నిజంగా వెనకాల అంత బాగుందా బాగాలేదో చెప్తాను, చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఏ గైస్, వెల్కమ్ టు మై వ్లాగ్. సో ఈ రోజు నా లైఫ్లో జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO. Babe, I don't even care if we stay home. Put our to-do list on ice. ఇప్పుడు లేచి లేవగానే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. సో చిన్న పని మీద బ్యాంక్ బుక్ పట్టుకొని అక్కడ దగ్గరలో ఏటీఎం కూడా ఉంటుంది అనమాట, బ్యాంక్ ఆఫ్ బరోడా. సో అక్కడికైతే వెళ్తే అదేం క్లోజ్ చేసి ఉంది, మళ్ళీ రెడ్ అయితే వెళ్తున్నాను. ఈ రోజు దేవుడు కరుణించినట్టున్నాడు, వాన మాత్రం ఈ రోజు మామూలుగా పడట్లేదు, అసలు చాలా ఎక్కువ పడుతుంది. మా సైడ్ క్లైమేట్ ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. ఇంకోటి మీకు కనబడుతుంది కదా క్లైమేట్ ఎలా ఉందో. సో మా కాలనీ అంతా మొత్తం పచ్చదనంతో ఉంటుంది కాబట్టి ఇలా వానలు వచ్చినప్పుడు బాగా మంచు పడినప్పుడు ఈ పొలాలు గట్టా వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే వచ్చేసాను కాలనీకి. ఇంకోండి ఇదే మా కాలనీ అనమాట. ఇంకోండి వ్యూ చూడండి, మీకు ఆ స్కై కానీ అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా ఉంటుందా. ఇంకా అరకుల ఇంటికి కూడా సరిపోమా, అంటే పల్లెటూళ్ళ ముందు అరకుల లాంటివి పెద్ద పెద్ద అలాంటివి కూడా సరిపో అనమాట. ఇప్పుడే బిల్డింగ్ పైకి అయితే వచ్చింది. మరి ఇంకా బిల్డింగ్ పైకి వచ్చిన తర్వాత బ్రష్ చేయలేదు, ఏం చేయలేదు, జస్ట్ క్లైమేట్ మొత్తం చూద్దాం. ఇప్పుడు ఇలా వానలు వచ్చినప్పుడు మొత్తం క్లైమేట్ని మనం ఆహ్వానించాలన్నమాట. ఇలా చేస్తే పీస్ఫుల్గా ఉంటుంది మనసు అంతా. సో అందుకని చెప్పి సరదాగా బిల్డింగ్ పైకి అయితే వచ్చాను. ఇక్కడ క్లైమేట్ మొత్తం పిచ్చ ర్యాంప్ కింద అయితే ఉంది. మా ఇల్లు పక్కనే పొలాలు అనమాట. ఆ పొలాల వల్ల ఇంకా బయట బాగా అయితే కనబడుతుంది. సో చూపిస్తాను చూడండి పైనుంచి మొత్తం వ్యూ అంతా. నుంచి మన యూట్యూబ్ ఛానల్ అయితే లాంగ్ వీడియోస్ పెడతానని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో అందుకని చెప్పి పెద్ద ఇన్స్టాగ్రామ్లో కూడా షార్ట్స్ లాంటి ఏం పెట్టట్లేదు, ఓన్లీ లాంగ్ వీడియోస్ పెడతాను యూట్యూబ్లో. సో మీరేమో ఇన్స్టాగ్రామ్లో చాలా మంది అడుగుతున్నారు బ్రో ఇన్స్టాగ్రామ్ పెద్ద డైలీ రావట్లేంటి వీడియోస్ అని చెప్పి. సో నేను ఇంకా అయితే యూట్యూబ్లో అయితే పెడతాను ఫిక్స్ అయిపోయాను. సో మీకు ఏం రాకపోతే కనుక ఒకసారి యూట్యూబ్లో చెక్ చేయండి, లాంగ్ వీడియో ఖచ్చితంగా అయితే వస్తుంది. సో ఏం జరిగినా కూడా. అండ్ మీ సైడ్ వాన వస్తుందో రావట్లేదు కూడా కింద కామెంట్ చెప్పండి. మా సైడ్ మాత్రం క్లైమేట్ అయితే బాగా ఉంది. మీకు అంతా ఈరోజు నేను ఏమేం చేశాను, ఏ ప్లేస్కి వెళ్ళాను, ఏం తిన్నాను అన్ని వీడియో చెప్తాను ఈ వ్లాగ్లో. సో ఈ డైలీ వ్లాగ్ కానీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది కనుక ఒక లైక్ అయితే వేసుకోండి. చుట్టూ ఏమో బాగా ఎక్కువైపోయింది, కటింగ్ చేయించుకోవాలి. ఇంకా ఖాళీగా ఉన్నాను అనమాట. ఇప్పుడు వాటర్ హీటర్ అయితే పెట్టాను, ఇప్పుడు స్నానం అయితే చేయాలి. బయట ఏమో క్లైమేట్ మాత్రం చాలా ఉంది. ఇంకా రెయిన్ అయితే తగ్గింది కొద్దిగా, ఇందాక దాంతో చూసుకుంటే కొంచెం తగ్గింది. తినడానికి ఏమైనా ఉన్నాయేమో ఫ్రిడ్జ్లో చూద్దాం ఫస్ట్. మొదలందరికి కడకి బఠానీ ప్యాకెట్ అయితే సంపాదించాను. మర్చిపోయాను, మీకు ఈ గిటార్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో. ఈ గిటార్ ఏంటంటే నేను ఇప్పుడు 3 years బ్యాక్ ఎప్పుడు కానీ కొన్నాను. ఇది 3 years అయింది. అప్పటి నుంచి అది వాయించడం కూడా తెలియదు నాకు. కాకపోతే ఏదో ఇంకా ఖాళీకి పడి ఉంటుంది కదా అని చెప్పి ఇలాగా. ఇంకేం చెప్పాలనుకుంటున్నాను, కృష్ణుడు. ఇది కృష్ణుడు ఏంటంటే ఎక్కడో సుబ్రహ్మణ్య స్వామి చర్చ్లో అయితే కొన్నాను అనమాట కృష్ణుడిని. కృష్ణుడు ఇంకా అలాగే ఉన్నాడు. కాకపోతే ఏంటంటే మొన్న ఏదో జరిగిందబ్బా. ఇవి అయితే డీమార్ట్లో కొన్నాం, తెలిసిందే కదా. దీని మీద ప్రతి దాని మీద డీమార్ట్ అనే ఉంటుంది, డీమార్ట్. సో డీమార్ట్లో కొంటే ఇంకా దీంతో పాటు డ్రింక్ కూడా తెచ్చామన్నమాట. అసలు నేను డ్రింకులు తాకూడదు అనుకుంటున్నాను, మానేద్దాం అనుకుంటున్నాను. కానీ ఇన్సల్ మానేద్దాం అనుకున్నా కూడా నా వల్ల అవ్వట్లేదు. కొన్ని పనులు మానేద్దామన్నా కూడా మానలేము అనమాట, అలా ఉంటాయి. ఇప్పుడు ఈ డ్రింక్ లాగా ఈ డ్రింక్ తాగకూడదు అనుకుంటున్నాం, మళ్ళీ తాగేస్తున్నాం. అయిపోయి
క్యాప్ ఓపెన్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. Bags on your Tommy Bahama shirt. Blue crush up on the 85-inch sound machine. When we wanna hear the ocean, I think everything we need is right here. And there ain't a palm tree in sight, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I got a fifth of Patron and a blender, baby. ఇంకా ఓపెన్ అయిపోయింది కానీ ఇప్పుడు డ్రింక్ అంటే ఇప్పుడు గ్లాస్లో వేయాలి, పక్కనేమో ఎవరు లేరు. ఇప్పుడు గ్లాస్ ఎలా పట్టుకోవాలి, తేడా వచ్చి కానీ కింద పడిందంటే నాకు ఆయింపి అనమాట. అయిపోయి ఓకే. ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇలాంటి దోలేసాలన్నీ చేస్తాం మనం. నేననే కాదు, ఎవరైనా అదే చేస్తారా. సో చాలు, ఎక్కువ వద్దు, మళ్ళీ తేడా వచ్చింది అనుకో. ఓకే, సక్సెస్ఫుల్గా మనమైతే డ్రింక్ అయితే వేసుకోవడం జరిగింది. స్ప్రైట్ తీసుకో. ఇప్పుడు ఏదో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, స్పైసీగా ఉందా, స్ప్రైట్ తీసుకో. సో మనం స్పైసీగా లేకపోయినా కూడా స్ప్రైట్ తీసుకుంటాం అనమాట. మనలో ఉన్న మిరాకిల్ అది. బొటానీలు తిన్నామని ఇంకా బఠానీ ప్యాకెట్ కూడా పక్కన పెట్టుకున్నాను. వీటిని మా సైడు బొంబాయి శనగలు అంటారు, కానీ బొంబాయి శనగలు అంటే బొంబాయి నుంచి వస్తాయో ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు, కాకపోతే అందరూ బొంబాయి శనగలు అంటారు. మరి మీ సైడ్ ఏమంటారు చెప్పండి. ఇంకొకటి వచ్చాడు, ఇంకో బొంబాయి శనగలు తింది. ఇంకో బొంబాయి శనగలు అంటారు. ఇది తింటారా? సో ఈ బొంబాయి శనగలు తింటా డ్రింక్ అయితే అయితే ఫీల్ అయితే భలే ఉంది. బయట వర్షం వస్తుంటే నేను లాంగ్ డ్రింక్ తాగుతాను, మామూలుగా ఉంటుంది అన్నమాట. మర్చిపోయాను, చాలామంది కూడా సిల్వర్ ప్లే బటన్ అప్డేట్ గురించి అడుగుతున్నారు. సిల్వర్ ప్లే అప్డేట్ చెప్తాను. ఇంకొక 4 డేస్లో అయితే మీ డౌట్స్ అన్నింటికి అయితే క్లియర్ అయితే చేద్దాం అని నేను అయితే అనుకుంటున్నాను. కానీ ఈ వీడియో అప్లోడ్ అయినప్పటికీ అప్డేట్ వచ్చేద్దాం. ఇప్పటికి 2 వీడియోస్ ఎన్నో షెడ్యూల్ అయితే ఉన్నాయి. ఆ 2 వీడియోస్ అయినప్పటికీ సెట్. సో ఇప్పుడే స్నానం చేసి వచ్చాను, సిరాకు వచ్చేసిందని చెప్పి వెళ్ళి స్నానం చేసి వచ్చాను. ఇప్పుడు బయట క్లైమేట్ మాత్రం మాకు ఇది హెయిర్ బాగా పెరిగిపోయింది. అయితే ఇది బాగా చేసి వచ్చిన తర్వాత గాలి ఆరబెట్టుకుందని చెప్పి విండో దగ్గరికి వచ్చాను అనమాట. ఇప్పుడు విండో తీయగానే మాత్రం స్వచ్ఛమైన గాలి వస్తుంది. సో వెనక వ్యూ నేను ఎంత వెళ్ళి చెప్తున్నాను, అసలు నిజంగా వెనకాల అంత బాగుందా బాగాలేదో చెప్తాను, చూపిస్తాను చూడండి. ఇప్పుడు Blue crush up on the 85-inch sound machine. When we wanna hear the ocean, I think everything we need is right here. And there ain't a palm tree in sight, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I got a fifth of Patron. So చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడైతే. మాకు ఎంత బాగుంటుందంటే మేము క్రికెట్ కూడా ఆడేవాళ్ళమి. సో అక్కడే మీకు కనబడుతుందా, అక్కడే ఆడేవాళ్ళం క్రికెట్. ఇది ఇందాక ఏమో లైటింగ్ కొంచెం తక్కువ ఉంది, ఇప్పుడు తీయడం వల్ల లైటింగ్ బాగా ఎక్కువ వచ్చింది. సో బాగా రికార్డ్ అయితే అవుతుంది. ఎటు చూసినా ఒక ఎయిర్ ఒకటి దెబ్బడిపోతుంది అనమాట, అంత బాగా ఉంది. కానీ మీకు ఫ్రేమ్ చూపిస్తాను చూడండి, కనబడుతుంది కదా ఫ్రేమ్. సో ఇదైతే మనకు బర్త్డేకి అయితే మన పండు బ్రో అయితే ఇచ్చాడు గిఫ్ట్. మీకు చాలానే ఉన్నాయి చూపించడానికి. ఈ బ్లాగ్ మొత్తం అన్ని కవర్ చేస్తుంటాను. ముందు అర్జెంటుగా కటింగ్ అయితే ఏం చేసుకోవాలి, సాటర్డే ఎంచుకుందని చెప్పి చూస్తున్నాను అనమాట. ఇది బాగా పెరిగిపోయింది. నాకు కర్లీ ఎయిర్ మాన్సిన బాగా ఎక్కువ అనేస్తుంది, నార్మల్ అయితే మరి ఎంత ఉండదు. ఇంకోటి డ్రింక్ తాగేసాను, బొటానీలు తినేసాను,
ఇంకేమున్నాయి చేయాల్సినవి. ప్రస్తుతానికి అయితే ఆకలి మేయట్లేదు. దోశ ఒకటైతే ఉన్నాను కాబట్టి ఆకలి వేసింది అనమాట, అందుకే తిన్నాను. సో ఇప్పుడైతే అంతా ఓకే. సరదాగా ఇప్పుడు బయటికి అయితే వెళ్తాను. బయటికి వెళ్ళి బయట క్లైమేట్ ఎలా ఉంది, బయట వాతావరణం, ఇంకా బయటికి వెళ్ళి ఏం చేశాను అన్నీ వ్లాగ్గా కవర్ చేస్తాను మీకు. డైలీ వ్లాగ్లా అంటే నేను పెట్టే ప్రతి డైలీ వ్లాగ్లో నేను ఏం చేస్తున్నాను, ఏం చేస్తున్నాను అన్నీ చెప్తూ ఉంటాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ నుంచి లాంగ్ వీడియోస్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ కింద అయితే ఉంటాయి. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. చూడండి ఇంకేం వస్తాయి ఏంటని. సో పొద్దున్న బ్యాంక్ తీసలేదని చెప్పాను కదా, సో అందుకని చెప్పి ఇప్పుడైతే వెళ్తున్నాను. ఇప్పుడే ఫుడ్ కూడా తినేసాను. సో వెళ్ళి ఇప్పుడైనా తీసి ఉంటుందా లేదని చెప్పి చూద్దాం. సో ఏటీఎం దగ్గరికి అయితే వెళ్ళాను, అదే బ్యాంక్ దగ్గరికి. వెళ్తే సక్సెస్ఫుల్గా కొద్దిగా లేట్గా పని అయితే అయ్యింది. ఇంకా కార్డ్ అయితే అందులోకి వెళ్ళిపోతుంది, కార్డ్ బయటికి రావట్లేదు అనమాట. సో అందుకు లేట్ అయితే అయ్యింది. ఇప్పుడు విజయ్ గారు ఫోన్ చేసి ఫ్రీ ఫైర్ ఆడదాం గుడి దగ్గరికి అయితే రమ్మంటున్నాడు. సో విజయ్ గారి దగ్గరికి అయితే వెళ్తున్నాను గేమ్ ఆడదామని. టైం పాస్ అవ్వకపోతే అలా గేమ్ ఆడుతూ కూర్చోవాలన్నమాట. విజయ్ గారి దగ్గరికి అయితే వచ్చేసాను. నేను వచ్చేప్పటికి రెడీగా ఉన్నాడు గేమ్ ఆడదామని. సో గేమ్ అయితే నేనైతే ఈ మొబైల్ అయితే ఆడతాను అనమాట, పోకో M3లో. M8 ఇది, పోకో M8లో అయితే ఆడతాను ఫ్రీ ఫైర్. ఓన్లీ ఐఫోన్లో ఏంటంటే వీడియో ఎడిటింగ్ ఇది అది చేస్తాను అనమాట. మరి సో అదికే పోకో M3 ఇదైతే. సో అందుకే ఫ్రీ ఫైర్ ఛానల్ కూడా ఒకటి క్రియేట్ చేసాం అనమాట. సో అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లక్కీ బ్రో FF అని చెప్పి ఉంటుంది ఫ్రీ ఫైర్లో. ఇప్పుడు గేమ్ ఆడి ఈరోజు ఇంకో గంట ఉంటావా? 2 గంటల, ఇంకా 2 గంటలు అయితే ఉంటాడు. ఆ 2 గంటల్లో ఫ్రీ ఫైర్ అయితే దున్నేసిన తర్వాత అయితే ఇటు అయితే వెళ్ళిపోతాడు. నేను ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటాను అనమాట. అసలు కొండిపోయి నిద్ర ఉండి ఒక 4 రోజులు అయింది. కడుపు నిండా తిని కంటి నిండా పడుకొని. ఏ పెట్టరు రిక్వెస్ట్. సో ఇంకా గేమ్ అంతా కంప్లీట్ చేస్తాము. గేమ్ ఆడడం అంతా అయిపోయింది. రెస్ట్ తీసుకుందని చెప్పి అయితే పల్లిపేరని చెప్పి తాగుతున్నాను. సో ఫ్రీ ఫైర్ అయిపోయింది, అంతా అయిపోయింది. సో ఇది వాళ్ళ వ్లాగ్. నేను ఏం చేసి అన్నీ చూపించాను కదా. సో రేపు ఇంకో వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసుకోండి, కింద కామెంట్ కూడా చేయండి ఎలాంటి వీడియో చేయాలో. పల్లిపేరని ఉనికిపోతుంది. సరే ఉంటాం మరి, బాయ్.